హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఫ్రైడే తీసుకున్న వీడియో అండి. ఫ్రైడే అయితే మా గల్లికా గణేష్ దగ్గర సామూహిక కుంకుమ పూజ అయితే చేసుకున్నాం. కుంకుమ పూజ అని తెలియగానే మా లేడీస్ మధ్యలో అయితే ఏ కలర్ శారీ కట్టుకోవాలి అనే డిస్కషన్ వచ్చింది. ఇది అమ్మవారికి సంబంధించిన పూజ కాబట్టి రెడ్ కలర్ శారీ అయితే బాగుంటుంది అనేసి అందరూ రెడ్ కలర్ శారీకి అయితే ఓకే చెప్పారు. ఇంకా అనుకున్నట్టుగానే లేడీస్ అంతా కూడా 90% వరకు రెడ్ కలర్ శారీలోనే వచ్చారు. కుంకుమ పూజలో పార్టిసిపేట్ చేయడం అయితే ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ ఇదే గణపతి ఉత్సవాల్లో మా కమిటీ మెంబర్స్ నిర్వహిస్తే అప్పుడు పార్టిసిపేట్ చేశాను. నేను పర్సనల్గా దేవుళ్ళని నమ్ముతాను కాబట్టి నాకు ఎవరైనా పూజ ఉంది అని చెప్తే నేను మోస్ట్లీ పార్టిసిపేట్ చేయడానికే ట్రై చేస్తా. ముందైతే అస్సలు ఇలా ఉండేదాన్ని కాదండి. ఏదన్నా ఉంటే టెంపుల్కి వెళ్ళి మొక్కుకునేదాన్ని, కానీ ఇలా గంటలు గంటలు పూజలో కూర్చోవడం అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మెల్లమెల్లగా దేవుళ్ళ మీద నమ్మకం పెరిగి పూజలు చేయడం మీద అయితే ఇంట్రెస్ట్ వచ్చింది. లేడీస్ అందరూ వచ్చేసాక అయ్యగారు అయితే పూజ స్టార్ట్ చేసేసారు. పూజలో భాగంగా మమ్మల్ని అయితే ముందు కలశం ప్రతిష్ఠించుకోమని చెప్తే అంతా కలశం అయితే ప్రతిష్ఠించుకున్నాం. ఇలా గంటన్నర పాటు అయితే అయ్యగారు లలిత సహస్రనామాలు, అష్టోత్తరం, గణపతి పూజ ఇంకా బాగానే చేయించారు. పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాం. పూజలు చూపిస్తున్నా కదా అని నాకు బాగా తెలిసేమో పూజల గురించి అని అనుకోకండి. నేను కూడా ఇప్పుడిప్పుడే చూసి నేర్చుకుంటున్నా. అదేంటో నాకైతే పూజలు చేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందుకే నేను పూజలు చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తా. కంప్లీట్ అయిపోయాక దేవునికి అయితే హారతి చూపించేశాము. ఆ తర్వాత అయ్యగారి ఆశీర్వాదంతో పాటు మా పతిదేవుని ఆశీర్వాదం కూడా తీసేసుకున్నా. మా గణేష్ కమిటీ వాళ్ళు అయితే మాకు మంచిగా ప్రసాదాలు అయితే చేపించారు. అందరం కలిసి ప్రసాదాలు కూడా తినేసాము. కమ్యూనిటీలో కూడా లేడీస్ ఒక్కళ్ళే కాదండి, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, జెంట్స్ అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. మేమే చేయాలి, మీరే చేయాలి అనే ఫీలింగ్ అయితే అస్సలు ఎవరికీ ఉండదు. అందరూ ఎవరికి వీలుని బట్టి వాళ్ళైతే పార్టిసిపేట్ చేయడానికే ట్రై చేస్తారు. అందుకే మా కాలనీలో పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ గణపతి పూజలు అయితే చాలా బాగా చేసుకుంటున్నాం. ఈ కమ్యూనిటీలో మీరెలా గణపతి నవరాత్రి ఉత్సవాన్ని చేసుకుంటారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకేదైనా గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ యాడ్ చేయొచ్చు అంటే కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంతే అండి కుంకుమ పూజ. వీడియో క్లిప్పింగ్స్ కూడా ఎక్కువగా తీసుకోలేదు, అందరికీ డిస్టర్బ్ అవుతుంది మధ్యలో ఇలా వీడియోస్ తీస్తూ ఉంటే అనేసి. మేము కుంకుమ పూజ ఎలా చేసుకున్నామో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.